మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొద్ది రోజులుగా కూడా బంగారం యొక్క రేటు తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అనేటువంటి విధంగా చాలామంది నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉన్నారు. గత 2025 అక్టోబర్ నవంబర్ నుండే నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రతి వీడియోలను చూస్తే చిత్రంగా అనిపిస్తున్నది. ఎందుకు అంటే మొట్టమొదటిసారిగా బంగారం రేటు పెరగబోతూ ఉన్నది అని కానీ తగ్గబోతూ ఉంది అని కానీ చెప్పినటువంటి వ్యక్తిని నేను ఒక్కడిని. అదేవిధంగా అంటే ఇదేం పెద్ద బ్రహ్మ విద్యో లేకపోతే మరొకటో నాకేమో కిరీటమో అదంతా ఏది లేదు విషయం. సబ్జెక్టు ప్రకారంగా నా ప్రిడిక్షన్ ప్రకారంగా 2014, 15, 16లో బంగారానికి సంబంధించినటువంటి ఆ రేటు డౌన్ఫాల్ అవ్వడము, దానిని ఎవరు కొనక కొంత తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితులు కానీ, స్టాక్ మార్కెట్లో దాని విలువ కూడా కొంత తక్కువైనటువంటి దాఖలాలు కూడా ఉన్నవి. సో దాన్ని బేస్ చేసుకొని అదేవిధంగా ఇప్పుడు గురువు అతిచారము వక్రము ద్వారా బంగారము అనేటువంటి రేటు తక్కువ ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి. మరొక విషయం ఏమిటి అంటే అత్యంత అద్భుతంగా కూడా ప్రపంచంలో ఉండేటువంటి దేశాలు అన్నీ కూడా ఈ కరెన్సీని బంగారం రూపకంగా మార్చుకునేటువంటి పనిలో పడడం ద్వారా అధికంగా కూడా బంగారం యొక్క రేటు పెరుగుతూ రావడం జరిగింది. మరి ఈ బంగారం పెరుగుతూ రావడం జరిగేటువంటి సందర్భాలలో మరొక విషయం ఏమిటి అంటే ఏఐ. ఈ ఏఐ అనేటువంటి ఒక సాఫ్ట్వేరు ఇది విపరీతంగా చాలా మందికి మైనస్ అవుతుంది, దీనివల్ల ప్లస్ అవుతున్నది. మరి రాబోయే రోజులలో ఈ ఏఐ మూలకంగా ఏం జరుగుతుందో మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. మరి బంగారం యొక్క రేటు 100కు 200% కూడా మనకు తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉన్నది. రాబోయే 2026లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో బంగారం యొక్క రేటు తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉన్నది. ఇక వెండి యొక్క రేటు కూడా తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఈ 2025 అక్టోబర్ నవంబర్ నుంచి తీవ్రంగా రోజుకు 10,000 రోజుకు 5,000 ఇట్లా పెరుగుకుంటా వచ్చింది. సో ఎప్పుడైతే 2026 మరలా చెప్తున్నాను, వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, 2026 సుమారుగా ఆగస్టుకు ఒక నెల ముందు, ఆగస్టుకు ఒక నెల తర్వాత ఈ సందర్భాలలో తప్పకుండా బంగారం రేటు 90,000కే పడిపోవచ్చును, 1,00,000కే పడిపోవచ్చును, లేదా 1,10,000, 1,12,000కైనా పడిపోవచ్చు. కానీ బంగారం యొక్క ధర తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉండబోతూ ఉన్నది. కేవలం మన భారతదేశంలోనే ఈ యొక్క బంగారం పట్ల మక్కువ. బంగారం అంటే లక్ష్మీదేవితో సమానంగా భావించుకునేటువంటి వారం మనం. ప్రతి పూజలో అమ్మవారి వద్ద ఈ యొక్క బంగారాన్ని అక్కడ పెట్టుకొని పూజించుకునేటువంటి వారిని. సో బంగారం యొక్క రేటు కొంత మీరు కూడా బంగారాన్ని కొనకుండా ఆపండి. కొనాలి అని అనుకునేటువంటి వారు ఆఫ్టర్ ఆగస్టు, సెప్టెంబర్లో బంగారాన్ని కొనేటువంటి ప్రయత్నం చేయండి. మరి రాబోయే రోజులలో కూడా మళ్ళీ పెరుగుతుంది, పెరగదు అనేటువంటి పరిస్థితి లేదు. ఈ తగ్గినప్పుడు బంగారాన్ని కొనిపెట్టుకోండి. ఆఫ్టర్ అత్యంత అద్భుతమైనటువంటి స్థాయికి మీరు వెళ్ళబోతారు. ఎందుకంటే డబల్ రేటు పెరిగేటువంటి సమయానికి ఇంకా అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్తారు. కనుక ఇప్పుడు బంగారం యొక్క రేటు మనకు 100కు 200% ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కానీ ఈ సందర్భాలలో దిగబోతున్నది. కొనేటువంటి వారు ఆ టైం వరకు మీరు ఆగితే మంచిది అని నా సలహా. సో ఎందుకంటే 2015 నుంచి 2020 వరకు జస్ట్ 43,000, 48,000, 49,000లలో మాత్రమే ఈ బంగారం ఉన్నది.
2010 నుంచి 2020 లోపు పెరిగింది ఒక ఎత్తు అయితే 2020 నుంచి 25 లోపు పెరిగింది డబల్ త్రిబుల్ అయింది. ఒక మధ్యతరగతి వ్యక్తి కూతురు వివాహానికని వెనకటి కాలంలో 5 తులాలు 10 తులాలు బంగారం కూడా పెట్టిన దాకా, ఇట్లా 5 లక్షలు తీసుకపోతే 10 తులాల బంగారం వచ్చేది. ఇప్పుడు 5 లక్షలు తీసుకపోతే 3 తులాలు 4 తులాల బంగారం కూడా కరువైంది. సో తాలిబొట్టు కావాలి అన్నా, పుస్తెలతాడు కావాలన్నా, నల్లపూసల గొలుసు కావాలి అన్నా లక్షలు దారపోయాల్సినటువంటి పరిస్థితి ఒక మధ్యతరగతి కుటుంబానికి ఎంతో బాధపడినటువంటి సందర్భాలు. ఇది చాలా దారుణం. కనుక వివాహం చేసే క్రమంలో సుమారుగా హాఫ్ అమౌంట్ బంగారానికి ఖర్చు అయిపోతుంది, వారు దాచుకున్నటువంటి డబ్బులు. కనుక ఇది మనము బంగారము కొనే వ్యవస్థను కొంచెం తగ్గుముఖంగా చేయండి. ఎందుకంటే ఇప్పుడు డబ్బు రేటు అధికంగా ఉంది. ఇప్పుడు మీరు ఇంత రేటు పెట్టి బంగారం కొంటే రేపటి కాలంలో తగ్గితే అదొక బాధ. మొన్నొకరు వెండి వారి వద్ద గత కొన్నేళ్ల నుంచి ఉంది 3-4 కిలోల వెండి. అది ఆల్ ఆఫ్ సడన్గా 2025 మనకు సుమారుగా ఆగస్టు సెప్టెంబర్లో అమ్మడం జరిగింది. అప్పటికి ఇంత లేదు వెండి రేటు. పాపం తను అమ్మిన తర్వాత ఇప్పుడు రేటు పెరిగింది, ఎంతో బాధపడుతున్నాడు. అట్టనే ఉంటాయి కొన్ని. కనుక మళ్ళీ కొనాలా వద్దు అని చెప్పడం జరిగింది. వెండి రేటు కానీ బంగారం రేటు కానీ 26 ఎండింగ్ కల్లా చాలా తక్కువ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది గమనించుకోండి. ఎలాంటి తొందరపడి బంగారాలు కొని ఇన్వెస్ట్మెంట్ చేసి అయ్యో బంగారం రేటు పెరగదలేదే అంటే ఏదైనా ఒక పీరియడ్ ఉంటుంది. విదేశాలలో ఉండేటువంటి మన ధనానికి సంబంధించింది, ఆ ధనము కాస్త బంగారం రూపకంగా మార్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కనుక బంగారం రేటు పెరుగుతుంది, ఇది సత్యము. కనుక వెయిట్ అండ్ సీ. ఆల్ ద బెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.